నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఫారం 36 లో నోటరీ రామతులసిరెడ్డితో సంతకం చేయించారు శిల్పా. అయితే రామతులసిరెడ్డి తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదు. దాంతో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుతో పాటుగా నోటరీ రెన్యువల్ చేసుకోలేదని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికేట్ ని కూడా సమర్పించారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే కారణంతో 2009లో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నుంచి పోటీ చేసిన బాబురావు నామినేషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రామతులసిరెడ్డితో పాటు అదనపు సెట్లలో మరో నోటరీతో సంతకం చేయించారు. దాంతో అతని నామినేషన్ కు ఇబ్బంది లేదని చెబుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్నూలు చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, టీడీపీ నేతలు ఏమని ఫిర్యాదు చేశారు? ప్రతిభ నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ లో ఫామ్ 36 లో నోటరీ అఫిడవిట్ లో అడ్వకేట్ రామతులసిరెడ్డితో శిల్పా మోహన్ రెడ్డి సంతకం చేయించారు. రామతులసిరెడ్డి రెన్యువల్ చేయించుకోలేదు తన నోటరీని అనేది టీడీపీ అభ్యంతరం. దాంతో పాటు జ్యుడిషియల్ స్టాంప్ కూడా వేయలేదని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అఫిడవిటే చెల్లనప్పుడు ఈ నామినేషన్ కూడా తిరస్కరించాలని ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతలు పత్రం సమర్పించారు. దీనిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. మరో కొద్దిసేపట్లో దీనిపైన సస్పెన్స్ వీడే అవకాశం ఉంది. నోటరీ రామతులసిరెడ్డి రెన్యువల్ చేయించలేదని నిరూపించేందుకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని దానిని కూడా అభ్యంతరంతో పాటు వీరు టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. దీంతో పాటు 2009లో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి బాబురావు దాఖలు చేసిన నామినేషన్ కు అఫిడవిట్ దాఖలు చేయని కారణంగా అప్పట్లో నామినేషన్ ను తిరస్కరించారు. ఆ ఘటనను కూడా టీడీపీ నేతలు ఉదాహరిస్తూ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు టీడీపీ నేతలు న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నారు. దీన్ని తిరస్కరించేందుకు ఇంకా ఎలాంటి ఆధారాలు సమర్పించవచ్చు, ఏం చేయవచ్చు దీనిపైన అనేది టీడీపీ నేతలు న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతల అభ్యంతరాలను తోసిపుచ్చుతున్నారు. టీడీపీ నేత అభ్యంతరాలకు విలువ లేదు, అఫిడవిట్ ఉందా లేదా అన్నదే ప్రధానం. అది నోటరీకి సంబంధించి రెన్యువల్ సంబంధించిన అంశం దీంట్లో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనేది వైసీపీ నేతల వాదన. దీంతో పాటు ఇలాంటి విషయాల్లో గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను కూడా వారు ఉదాహరిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి సంబంధించిన కొన్ని అభ్యంతరాలను వైసీపీ లేవనెత్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాంతో పాటు భూమా కుటుంబం అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు. ప్రస్తుతంలో వేరువేరుగా ఆదాయాలు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తున్నారనేది వైసీపీ నేతల అభ్యంతరం. ఈ మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్ల పైన ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ నోటరీ రామతులసిరెడ్డి రెన్యువల్ చేసుకునే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. దీనిపైన సందిగ్ధం నెలకొంది. దీనిపైన తుది నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్ ఎన్నికల అధికారులు ఉన్నతాధికారులను కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. స్థానికంగా అయితే ఇది ఒక చర్చనీయాంశమైంది. శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన అన్ని సెట్లలోనూ రామతులసిరెడ్డితోనే సంతకం చేయించారు. అదే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి కూడా రామతులసిరెడ్డితో సంతకం చేయించిన కొన్ని సెట్లను నామినేషన్ దాఖలు చేశారు. మరికొన్ని సెట్లలో వేరే నోటరీతో సంతకం చేయించారు. దీంతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదనేది టీడీపీ నేతల ధీమా. మొత్తం మీద మరికొద్దిసేపు ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించిన నామినేషన్ పైన ఎన్నికల కమిషనే తుది నిర్ణయం తీసుకోవాల్సింది. ప్రతిభ చంద్రశేఖర్, గతంలో ఇలాంటి ఫిర్యాదులు అందినప్పుడు ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఒకవేళ ఇప్పుడు టీడీపీ చేస్తున్నవన్నీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమని తేలితే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ రద్దవుతుందా? గతంలో అనంతపురం జిల్లాలో 2009లో జరిగిన ఘటనను టీడీపీ నేతలు ఉదాహరిస్తున్నారు.
అక్కడ అఫిడవిట్ దాఖలు చేయలేదని అక్కడ తిరస్కరించినప్పుడు ఇక్కడ వాల్యూ లేని అఫిడవిట్ ఉన్నా లేనట్టే. సో దీన్ని తిరస్కరించాలనేది వీరి డిమాండ్. దీనికి సంబంధించి వీరు ఇంకా ఎన్నికల అధికారులతో ఏ విధంగా దీన్ని చర్చించాలనే విషయం పైన కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనే. ఎన్నికల అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. లేదు ఇది అంశం అసలు అఫిడవిట్ వాల్యూ లేదు కాబట్టి ఉన్న అఫిడవిట్ చెల్లదు కాబట్టి నామినేషన్ కూడా తిరస్కరించే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాల్సింది. చంద్రశేఖర్, ఒకవేళ ఎన్నికల కమిషన్ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ రద్దు చేసినట్లయితే మీరు చెప్తున్నట్లుగా టీడీపీ అభ్యర్థివి కొన్ని సెట్స్ మీద రామతులసిరెడ్డి సైన్ చేసున్నారు, మరికొన్ని సెట్స్ మీద వేరే వ్యక్తి చేశారని చెప్తున్నారు. మరి ఆ కొన్ని సెట్స్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది కదా? అంటే టీడీపీ అభ్యర్థి మరో నోటరీతో, అంటే రెన్యువల్ చేసిన అడ్వకేట్ నోటరీతో సంతకం చేయించారు. సో భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ కు ఈ సమస్య ఉండదు. సో భూమా బ్రహ్మానంద రెడ్డి అభ్యంతరాల నామినేషన్ ను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ నిజంగా ఈ అఫిడవిట్ కు ప్రాధాన్యత ఇచ్చి ఆ సంతకానికి ప్రాధాన్యత ఇచ్చి దానికి విలువ లేదని పరిగణించిన పక్షంలో నామినేషన్ ను తిరస్కరించే అవకాశం ఉంది. లేదు అఫిడవిట్ ఉందన్నది ఉన్న విషయాన్ని, అఫిడవిట్ ఉంది అందులో అసలు రెన్యువల్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి కేవలం అఫిడవిట్ ఉన్న విషయానికి మాత్రమే పరిగణలోకి తీసుకుంటే నామినేషన్ స్వీకరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ను తిరస్కరించిన పక్షంలో వారి కుటుంబం నుంచి కూడా అంటే కుమార్ని నామినేషన్ కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. వారి కుటుంబంలో కూడా నామినేషన్ లేదనే సమాచారం ఉంది. దీనిపైన ఖచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ కుటుంబ సభ్యులు కూడా నామినేషన్లు లేవు. సో టీడీపీకి కొంచెం అనుకూలంగా మారే అంశం. అయితే ఎన్నికల కమిషనే తుది నిర్ణయం తీసుకుంటుంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ వైసీపీ నేతలను ఏదైనా వివరణ కోరిందా చంద్రశేఖర్? వైసీపీ నేతలు తమ వాళ్ళను ఎన్నికల అధికారుల ముందు వినిపిస్తున్నారు. అంటే టీడీపీ నేతల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అఫిడవిట్ ఉందా లేదా అన్నదే ప్రధాన అంశం, అందులో సంతకం చేసిన నోటరీ రెన్యువల్ చేసుకున్నారా లేదా అనేది ప్రధాన అంశం కాదు అని వారు ఎన్నికల అధికారుల ముందు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం సృష్టిస్తుంది, ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఫారం 36 లో నోటరీ రామతులసిరెడ్డితో సంతకం చేయించారు శిల్పా. అయితే రామతులసిరెడ్డి తన నోటరీని రెన్యువల్ చేసుకోలేదు. దాంతో శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుతో పాటు నోటరీ రెన్యువల్ చేసుకోలేదని సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన సర్టిఫికెట్ ని కూడా సమర్పించారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదే కారణంతో 2009లో అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నుంచి పోటీ చేసిన బాబురావు నామినేషన్ తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి రామతులసిరెడ్డితో పాటు అదనపు సెట్లలో మరో నోటరీతో సంతకం చేయించారు. దాంతో అతని నామినేషన్ కి ఇబ్బంది లేదు అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదంటూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, నంద్యాల ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఏదైతే నంద్యాల వైసీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారో అది నిబంధనలకు విరుద్ధంగా ఉంది. నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ పత్రాలు లేవు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అందులో మొదటిగా వాళ్ళు జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ వాడాల్సి ఉంది, దాన్ని వినియోగించలేదు అని ప్రధాన అభ్యంతరం చెప్తున్నారు. మరోవైపు నోటరీ ఎవరైతే అఫిడవిట్ మీద సైన్ చేశారో అతని కాల పరిమితి చెల్లింది, అతను రెన్యువల్ చేసుకోలేదు అనేటటువంటి ఒక వాదనను కూడా ఆ తెర మీదకు తెచ్చారు. దాన్ని బలపరుస్తూ రిజిస్టార్ ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ను కూడా వాళ్ళు ఇప్పటికే రిటర్నింగ్ అధికారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఫిర్యాదు రూపంలో అందించారు. దానిపై ఆ ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి పరిశీలన జరుపుతా ఉన్నారు. ఓవైపు తెలుగుదేశం పార్టీ వాదన ఈ రకంగా ఉంటే కౌంటర్ గా మరోవైపు ఆ వైసీపీ కూడా ఆ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ పై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉంది. ఆదాయ పన్ను తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదాయ పన్నుకు సంబంధించి ఐటీ రిటర్న్ కు సంబంధించినటువంటి ఎటువంటి కాగితాలు ఇవ్వలేదు, ఎటువంటి సమాచారాన్ని కూడా ఆయన షేర్ చేయలేదు. కాబట్టి దాన్ని ఆయన వేసినటువంటి నామినేషన్ కూడా చెల్లదు అనేటటువంటి అభ్యంతరాన్ని వైసీపీ తెరపైకి చేస్తుంది. ఇప్పుడు రెండు పార్టీలకు చెందినటువంటి ఫిర్యాదులపైన, రెండు వర్గాలకు చెందినటువంటి ఫిర్యాదులపైన రిటర్నింగ్ అధికారి పరిశీలన జరుపుతా ఉన్నారు. రెండు అంశాలు తెలుగుదేశం పార్టీ తెరపైకి చేస్తే ఏదైతే ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదని చెప్తున్నారో, ఐటీ వివరాలు, ఆదాయ పన్ను వివరాలు అందించలేదని చెప్తున్నాడు. దానిపై వైసీపీ ప్రధానంగా పట్టుబడుతుంది. ప్రస్తుతం స్క్రూటినీ వస్తుంది. ఎటువంటి నిర్ణయం అవుతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీ తెలుగుదేశం పార్టీ లేవనెత్తినటువంటి అభ్యంతరాలకు, అంశాలకు సమాధానంగా కొన్ని పేపర్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో హైకోర్టు తీర్పులు కానీ, నిబంధనలు కానీ, ఈసీ నిబంధనలు కానీ ఏమి సూచిస్తున్నాయనే విషయంలో కూడా వాళ్ళు ఒక నివేదికను ఈ రిటర్నింగ్ అధికారికి ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం పార్టీలో జరుగుతోంది. మరి కొద్దిసేపట్లో కౌంటర్ గా వైసీపీ నేతలు కూడా దానికి అవసరమైనటువంటి సమాచారాన్ని ఈసీతో షేర్ చేసుకోబోతా ఉన్నారు. అయితే రమేష్, శిల్పా మోహన్ రెడ్డి కుమారుడి నామినేషన్ కూడా అలాగే ఉంది అని అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? రెండు నామినేషన్ల పైన వాళ్ళు అదే అభ్యంతరం వ్యక్తం చేసింది తెలుగుదేశం పార్టీ. సో అది ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతుంది, ఎలక్షన్ కమిషన్ వీటిని ఎలా చూస్తుంది అనేది కొంత ఆసక్తిగా, ఉత్కంఠగా కూడా మారింది. ఇది కేవలం ఒక పార్టీకి చెందినటువంటి అంశంగానే లేదు. మరోవైపు వైసీపీ కూడా ఏ అభ్యంతరాలు, ఏదైతే నామినేషన్ లో తప్పులు ఉన్నాయి, నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ లేదు అని చెప్తుందో అదే అభ్యంతరాలను వైసీపీ కూడా తెరపైకి తేవడంతో దీనిపై ఎటువంటి నిర్ణయం ఉండబోతుంది, వాస్తవంగా ఎవరి నామినేషన్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి, ఎవరి తిరస్కరిస్తారనేది కొంత ఆసక్తికర పరిణామంగా మారింది. ఇప్పుడు స్క్రూటినీ జరుగుతున్న నేపథ్యంలో ఈసీ తీసుకునే నిర్ణయం, రిటర్నింగ్ అధికారి తీసుకునే నిర్ణయం కీలకమని మనం చెప్పవచ్చు. అయితే న్యాయ నిపుణులు ఏమంటున్నారు? వీరు ఇరుపక్షాలు చేసుకుంటున్న అభ్యంతరాలు ఎంతవరకు నిలబడతాయి? నిబంధనల ప్రకారం చూసినట్లయితే ఏదైతే నోటరీ ఒకరు సైన్ చేస్తారో ఆయన తన నోటరీ రెన్యువల్ చేసుకుని ఉండాలి. అంటే అతను ఎలిజిబుల్ పర్సన్ తోటే ఖచ్చితంగా అఫిడవిట్ మీద సంతకం చేయించాలి. కాబట్టి అది లేదు కనుక ఇది ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి చేసినటువంటి నామినేషన్ చెల్లుబాటు కాదు అని టీడీపీ బలంగా వాదిస్తా ఉంది. టీడీపీ వాదన ప్రకారం, అంటే నిబంధనల ప్రకారం చూస్తే రెన్యువల్ చేసుకుని ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, నిజంగా అభ్యర్థి ఎటువంటి నామినేషన్ లో ఎవరితో సంతకం చేయించారు, వాళ్ళ నామినేషన్ అది చెల్లుతుందా లేదా, నోటరీ ఇచ్చినటువంటి వ్యక్తి కాల పరిమితి ఉందా, తీరిపోయిందా అనే అంశాలు కూడా పరిశీలన చేయాల్సి ఉంది. ఇది ఈసీ దీనిపై ఒక
నిర్ణయం తీసుకుంటుంది. నిబంధనల ప్రకారం చూస్తే మాత్రం నోటరీ ఖచ్చితంగా ఎవరైతే సంతకం చేస్తున్నారో ఆయన తన యొక్క లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం. లేకపోతే వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు అనేది కూడా అనే దానిపై కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ కుటుంబంలో విడిపోని హిందూ కుటుంబంలో ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తా ఉంటే ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. దీన్ని తిరస్కరించాలి, ఈ నామినేషన్ వైసీపీ పట్టుబడతా ఉంది. దీనిపై మరికొద్ది సేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ రమేష్.